జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. కాంతి కిరణాలు ఛానల్ ద్వారా కుంపెల్ల శకుంతలైనటువంటి నా యొక్క నమస్కారములు భగవత్ స్వరూపులైన ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటున్నాను. ఈ భాగంలో మనం ఇప్పుడు ఒక హాస్యంతో కూడిన విషయాన్ని మనం ఇక్కడ చెప్పుకుందాము. ఇది ఏ వ్యక్తిని కూడా ఉద్దేశించి కాదు. ఈ విషయాన్ని కొద్ది రోజుల క్రితం ఒక వార్తాపత్రికలో నేను చదవడం అయింది. ఇది మీ అందరితో కూడా ఈ విధంగా నేను పంచుకుంటున్నాను. అయితే మనం ఇప్పుడు విషయంలోకి ప్రవేశిస్తే, స్వామి భక్తులు మీకోసం వేదిక దగ్గర మీ దొంగ ప్రవచనాలు సారీ దివ్య ప్రవచనాలు వినడానికి అందరూ ఎదురు చూస్తున్నారు స్వామి. మీ దివ్య ప్రవచనం మొదలెడితే అందరూ వింటారు స్వామి. వేదిక దగ్గరికి రావలసినదిగా కోరుకుంటున్నారు స్వామి. తప్పకుండా శిష్య అని ఆ యొక్క స్వామి ఆ వేదిక దగ్గరికి వచ్చి వేదికను అలంకరించి అప్పుడు తన ప్రవచనాన్ని ఈ విధంగా చెప్పడం మొదలెడతారు. భక్త శిరోమణులందరికీ కూడా నా యొక్క ఆశీస్సులు. ఈరోజు నేను మీ ముందర చెప్పబోయే అంశం దూకడం. ఇది మీకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది, దూకడం ఏమిటా అని. కానీ ఇది చాలా అత్యవసరమైనటువంటి ఒక అంశం నాయన, అందరూ తెలుసుకోండి. దూకడం అనేది ఒక ఆర్ట్ అమ్మా. దూకేవాడు యోగి, దూకించేవాడు భోగి, దూకలేనివాడు రోగి. ఈ విషయాన్ని అందరూ తెలుసుకోండి. దూకేవాడెవడు యోగి, దూకించేవాడు భోగి, దూకలేనివాడు రోగి. అసలు దొంగలు ఉన్నదే గోడలు దూకటానికి, నాయకులు ఉన్నదే పార్టీలు దూకడానికి. మాలాంటి రాజకీయ స్వాములు ఉన్నది దేనికి? ప్లేటు ఫిరాయించడానికి, మాటలు మార్చడానికి, అధికారం వైపు దూకటానికి. అందువల్ల భక్తులారా, మీరందరూ కూడా మీ రోజువారీ జీవితంలో ఏ మాత్రం మొహమాటం పడకుండా, ఎటువంటి మొహమాటం లేకుండా విచ్చలవిడిగా అటు ఇటు దూకాల్సిందిగా నా యొక్క విజ్ఞప్తి. ఈ విధంగా ఈరోజు నా యొక్క సందేశాన్ని మీకు అందరికీ కూడా నేను మీ ముందర నా సందేశాన్ని ఈ విధంగా ఇవ్వదలుచుకున్నాను. అందుకోసమని మీరందరూ కూడా ఈ దూకడం అనేటువంటి ఒక ఆర్ట్, దీన్ని బాగా నేర్చుకుని ఆ విధంగా మీ జీవితంలో అది అవలంబించి చక్కగా మీరందరూ కూడా మీ యొక్క జీవితాల్ని పండించుకోవలసినదిగా కోరుకుంటున్నాను. ఇదే నా విజ్ఞప్తి అని స్వామీజీ ఆ రోజు తన భక్త జనానికి అంతటి కూడా ఈ విధంగా తన ప్రవచనాన్ని అందిస్తారు. అప్పుడు వినే భక్తులందరూ కూడా అది విన్న తర్వాత ఎంతో ఆశ్చర్యంతో ఆనందంతో దూకడంలో అంతుందా అని తెలుసుకుని వాళ్ళందరూ దూకేంద్ర బాబాకి జై, దూకేంద్ర బాబాకి జై అని ఆ బాబాకి నినాదాలు పలుకుతారు. అక్కడ అందరూ అనుకుంటూ ఉంటారు, ఆహా దూకడంలో ఇంత గొప్పతనం ఉందన్నమాట, మనకి తెలియలేదే, ఇప్పుడు మీ వల్లే తెలుసుకున్నాం బాబా అని అక్కడున్న వాళ్ళందరూ కూడా అక్కడ ఈ విధంగా వాళ్ళు చర్చించుకుంటూ ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుంటూ ఆ విధంగా దూకడం అనేది ఎలా నేర్చుకోవాలో అని ఆలోచించుకుంటూ ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్తూ ఉంటారు. అప్పుడు ఆ యొక్క బాబాకు ఉన్నటువంటి, ఆ స్వామికి ఉన్నటువంటి ముఖ్య శిష్యులు ఒక శిష్యుడు ఆ స్వామీజీ దగ్గరికి వస్తాడు. వచ్చి ఈ విధంగా చెప్తాడు. ఏమని చెప్తాడు? స్వామి ఈ మధ్యనే పొలిటికల్గా పచ్చడైపోయిన బిడ్డ మిమ్మల్ని కలవటానికి వస్తున్నాడు స్వామి. అబ్బా ఎన్నిసార్లు చెప్పాను శిష్య, అలాంటి వారికి అపాయింట్మెంట్లు ఇవ్వద్దని. అదేమిటి బాబా, అప్పట్లో ఆ బిడ్డకి ఆలింగనాలు చేసుకున్నారు, ముద్దులు కూడా పెట్టారుగా. అసలు నీకేం అర్థం కావట్లేదు శిష్య. అధికారం లేని నాయకుడు ఖాళీ అయినా అవకాయజాడు లాంటి వాడు నాయనా. ఓట తప్ప మ్యాటర్ ఉండదు. అదేమిటి స్వామి, అప్పుడు ఆ బిడ్డ గెలవాలి యాగాలు చేశారే, హోమాలు చేసి పెట్టారు కూడా, మరి గెలవలేదుగా బిడ్డ. అందుకే అతనితో మనకి పని లేదు ఇప్పుడు. నువ్వు అనవసరంగా అతనికి అపాయింట్మెంట్ ఇచ్చావు. నువ్వు ఎప్పుడు అప్డేట్ అవుతావు శిష్య. సరే ఇంకా చేసేది ఏం లేదు, నువ్వు అపాయింట్మెంట్ ఇచ్చావుగా, లోపలికి రమ్మను అంటారు. అంటే ఆ బిడ్డ లోపలికి ప్రవేశిస్తాడు. ప్రవేశించి ఏమంటాడు? నమస్కారం బాబా. రావయ్య మాజీ, ఏమిటి విశేషాలు?
ఏమిటి బాబా మీరు కూడాను? అందరికీ మాజీ అయితే నాకు మాజీనేగా మాజీ. అబ్బా ఇక ఆపండి, వెళ్ళలేకపోతున్నా. సరే ఏమిటిలా వచ్చావు? ఏమిటంటే ఏం చెప్పను స్వామి, మొన్నటి ఫలితాల దెబ్బకి తల బొప్పి కట్టింది. అన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్ళిపోదాం అనుకుంటున్నాను స్వామి. ఏం నాయన, పర్వతాలు తవ్వేసుకుంటావా? కాదు స్వామి, మంచు కరిగించి నీళ్లు ఎడారి దేశాలకు అమ్మేసుకుంటావా? లేదు లేదు స్వామి, మూలికలేరేసి విదేశాలకి ఎగుమతి చేసుకుంటావా? అదేం కాదు స్వామి. మరెందుకు నాయనా? మనశ్శాంతి కోసం. నో నో, మనలాంటి వారు అటువంటి మాటలు మాట్లాడకూడదు. అది మన దూకే జాతికే అవమానం, తెలుసుకో బిడ్డ. మరేం చేయను, నా పరిస్థితి ఏం బాగాలేదు స్వామి. ఇప్పుడు నీకేం తక్కువైందని హాయిగా 5 ఏళ్ల పాటు అడ్డు అదుపు లేకుండా దోచేసుకున్నావుగా. తరాలు తిని కూర్చున్నా పిసరంతైనా తరగని ఆస్తిపాస్తులు సంపాదించుకున్నావుగా. గట్టిగా మాట్లాడితే ఇలా అస్తవ్యస్తమైన రాష్ట్రాన్ని ఎలా గాడిన పెట్టాలో తెలియక కొత్త ప్రభుత్వం ఇబ్బంది పడాలి కానీ నీకేం వచ్చింది తలకాయ నొప్పి? హాయిగా తిని కూర్చోక. అలా అనకండి స్వామి. ఎన్నాళ్ళు నేను అతి ముఖ్యుడిగా తిరిగాను. 100 మంది సెక్యూరిటీని వెంటేసుకు తిరిగాను. పరదాల మధ్య పరిపాలన చేశాను. హఠాత్తుగా పక్కకెళ్ళి ఆడుకోమంటే ఎలా చెప్పండి? అది నిజమే అనుకో బిడ్డ. అయితే ఇప్పుడు నీకేం కావాలి? హోదా కావాలి. అయినా అసలు నీకు ఏ హోదా ఇవ్వద్దనే కదా ప్రజలు ఈ తీర్పు ఇచ్చింది. మళ్ళీ ఇది కావాలి అది కావాలంటే ఎలా వస్తుంది? మరి ఎలా స్వామి? అధికార మదంతో ఇన్నాళ్ళు చిన్న పెద్ద తేడా లేకుండా సభలో ప్రవర్తించాను. మందను చూసుకుని విర్రవీగాను. ఇప్పుడు కానీ నేను ఇలా అక్కడ ఆ సభలో అడుగుపెడితే నన్ను వాళ్ళందరూ చెడుగుడు ఆడేయటం ఖాయం. చెరుకు మిషన్లో పిప్పిలా పిండేస్తారు స్వామి. ఏం చేస్తావు నాయనా? ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించక తప్పదు అనే పాట ఉంది కదా, ఆ పాట గుర్తు తెచ్చుకో. గుర్తు తెచ్చుకుని అలా గడుపు. ఒకసారి చేసిన పాపాలు అనుభవించక తప్పదు కదా. నీవు తప్పించుకోలేవు నాయనా. అదంతా కాదు, నేను అర్జెంటుగా హిమాలయాలకు వెళ్ళాలి. తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి. ఎందుకు నాయనా? అసలే అక్కడ చలి ఎక్కువ. నీకు మామూలుగానే మాట సరిగ్గా రాదు. ఇంకా గడ్డకట్టుకుపోతే ఏంటేంటో మాట్లాడతావు. అది అర్థం కాక మేమందరం ఇక్కడ ఏడవాలి. అయితే నేనేం చేయాలో ఒకసారి చెప్పండి స్వామి. నాకు మనశ్శాంతి లేదు. ఏమీ చేయొద్దు. రాష్ట్రం ఇప్పుడే ప్రశాంతంగా ఉంది. కష్టపడి తనని తాను నిర్మించుకుంటోంది. పైగా నువ్వు ఇప్పుడు హిమాలయాలకు వెళితే అక్కడున్న సాధువులు కూడా పాడైపోతారు. ఉచిత బూడిద ఇస్తానంటూ అక్కడ కూడా కొలగొట్టడం, స్వామీజీలు కొలగొట్టడం మొదలెడతావు. వాళ్ళని తప్పుదారి పట్టిస్తావు. తపస్సు చేసుకోవడానికి గుహలు కడతానంటావు. వాళ్ళకి లేనిపోని ఆశలన్నీ పెడతావు. వాళ్ళ కమండలాలు ఇవి అవి అన్నీ కూడా వాళ్ళకేదో ఉచితం ఉచితం అంటూ వాళ్ళని ఇంకా మభ్య పెడతావు. వాళ్ళు సాధువులందరూ ఎంతో శాంతంగా అక్కడ బ్రతుకుతున్నారు. వాళ్ళని బతకనే నాయనా. అక్కడ కూడా ఎందుకు వెళ్ళి నీ యొక్క గోల? అది కాకుండా నువ్వు ఊరుకుంటావా? హిమాలయాల్లో అక్కడ మళ్ళీ పెద్ద పెద్ద బిల్డింగులు, భవనాలు ఇంకా కట్టడం మొదలెడతావు. అక్కడ ఉన్నదంతా పాడైపోతుంది. నువ్వు అక్కడికెందుకు? ఇక్కడే ఉండు, ఇంకా మర్చిపో అని స్వామి ఆ బిడ్డకి సలహా ఇస్తాడు. నువ్వు ఇక్కడుంటే మంచిది, అక్కడికెళ్ళి చేసేదేం లేదు అంటాడు. అలాగైతే ఎలా స్వామి? నాకేదో ఒక పదవి కావాలి. పోనీ ఒకటి అడగనా మిమ్మల్ని? ఏమిటి అడుగు? పోనీ మీ పీఠల్లో ఏదైనా సీటుంటే ఇస్తారా? వామ్మో, ఈయన నా వ్యాపారం కేసరి పెట్టేలా ఉన్నాడే బాబోయ్. శిష్యులారా రండి రండి రండి, త్వరగా ఇక్కడికి రండి. అందరం కలిసి మనం ఇక్కడి నుంచి పారిపోదాం. దూకేద్దాం. మనందరం ఇక్కడి నుంచి దూకాలి. లేకపోతే కనుక వీడొచ్చి నా పదవినే లాగేసుకునేటట్టున్నాడు. నా పీఠానికి ఎసరు పెడుతున్నాడు. నడవండి. పద. దూకుదాం. దూకేయండి. ఇది ఈ హాస్యాస్పదమైనటువంటి విషయం. మీరందరూ కూడా విని ఆస్వాదిస్తారని, నవ్వుకుంటారని తలుస్తూ సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.